ఫైనాన్షియల్ ప్లానింగ్లో భాగంగా మనం రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి తెలుసుకుందాం. ముందుగా రిటైర్మెంట్ అంటే ఏంటి, రిటైర్మెంట్ ప్లానింగ్ చేస్తున్నప్పుడు ప్రధానంగా కన్సిడర్ చేసిన పారామీటర్స్ ఏముంటాయి. దీంట్లో ఫస్ట్ రిటైర్మెంట్ అంటే మన ఇన్కమ్ ఆగిపోవటం, మన ఖర్చులు ఆగిపోవటం, తర్వాత ఆ జర్నీ కొన్ని సంవత్సరాల పాటు నడుస్తుంది. సో దానికి మనం ప్రిపేర్డ్గా ఉండటమే. మనకి ఇన్కమ్ లేనప్పుడు మన ఖర్చుల నిమిత్తం మనం ఒక ఫైనాన్షియల్గా ఒక సోర్స్ని లేదా మనీ ఫ్లోని ఏర్పాటు చేసుకోవటమే రిటైర్మెంట్. దీంట్లో ప్రధానంగా మనం ముందుగా గుర్తించాల్సిన విషయాలు రెండు ఉంటాయి. ఒకటి పోస్ట్ రిటైర్మెంట్, మన ఇన్కమ్ ఆగిపోయాక మనం ఎన్నాళ్ళ పాటు మనం బ్రతుకుతాము, మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత ఉండొచ్చు, అండ్ మన ఖర్చులు ఏ విధంగా బిహేవ్ చేస్తాయి రిటైర్మెంట్ తర్వాత, ఇది ఇలాగే ఉండబోతుందా, పెరుగుతుందా, పెరిగితే ఎంత మేరకు పెరుగుతుంది, సో నాకు పెరుగుతున్న వయసుతో ప్యారలల్గా నేను ఎంతవరకు నా ఖర్చులు పెరిగితే దానికి నేను ప్రిపేర్డ్గా ఉన్నానా అనేది రిటైర్మెంట్ ప్లానింగ్. దీంట్లో ప్రథమంగా నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, చాలామంది రిటైర్మెంట్ విషయంలో ప్లాన్ చేస్తున్నప్పుడు వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీని చాలా తక్కువగా ఉంటుంది అని భ్రమపడుతున్నారు. ఇప్పుడు మనం అడిగితే చాలామంది ఐటీ ఎంప్లాయీస్ అయితే కనుక ఈరోజు మనం అడిగినట్లయితే 40 ఏళ్ళ వయసులో ఉన్న వ్యక్తిని అడిగితే, సార్ మాకున్న ప్రెజర్కి, పొల్యూషన్కి 60 ఏళ్ళు బ్రతకడం కూడా కష్టం సార్, రాబోయే 10 ఏళ్ళలో నేను ఫ్యామిలీ గురించి ఏదో ఒకటి చేస్తాను, తర్వాత నేను బ్రతానని నమ్మకం నాకు లేదని చెప్తారు. బట్ రియాలిటీ దీనికి చాలా దూరంగా ఉంది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇన్ ఇండియా, మనం అనుకుంటాం, మనకి ఒక భ్రమ ఏంటంటే పూర్వకాలంలో మన తాతలు చాలా ఆరోగ్యంగా బ్రతికారు, వాళ్ళు ఎక్కువ కాలం బ్రతికారు, మనం అంతకాలం బ్రతకమని అనుకుంటాం. కానీ రియాలిటీ దీనికి ఎంటైర్లీ డిఫరెంట్. మనకి భ్రమ ఏంటి, పొల్యూషన్లో ఉన్నాము, ప్రెజర్లో ఉన్నాము అందుకని బ్రతకమని. అది కాదు, అది నిజం కాదు. పొల్యూషన్ ఉంది, ప్రెజర్లో ఉన్నాం, జబ్బులు వస్తున్నాయి, జబ్బు వచ్చినా మనిషి పోవట్లేదు, జబ్బుతోనే బ్రతుకుతున్నారు. అందుకని ఈ రోజు యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇన్ ఇండియా ఇది ఆల్మోస్ట్ 72 ఇయర్స్ నుంచి 74 ఇయర్స్ ఉంది యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. యావరేజ్ అంటే మీడియంగా, అంటే బెస్ట్ ఎంత ఉంటుంది, దీనికన్నా ఒక 10-15 ఏళ్ళు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ లైఫ్ ఎక్స్పెక్టెన్సీని మనం నార్మల్గా నమ్మం కాబట్టి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇయర్ వైజ్గా ఇండియాలో ఎలా ఉందనేది చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం. మనం కనుక గూగుల్లో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆఫ్ అన్ ఇండియన్ అని మీరు కొట్టిన పక్షంలో మీకు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చార్ట్ వస్తుంది. ఇక్కడ మీరు ఏ వెబ్సైట్ అయినా చూడొచ్చు. ఇక్కడ చూసిన పక్షంలో మనకి ఇక్కడ చూస్తే యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆఫ్ బోత్ మేల్ అండ్ ఫిమేల్ ఈ 72.48 ఇయర్స్ కనపడుతుంది యాజ్ ఆన్ 2025. ఈరోజు మేల్ యొక్క యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 70.95 ఇయర్స్ కనపడుతుంది. యావరేజ్ ఫిమేల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 74.13 కనపడుతుంది. అంటే ఫిమేల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇస్ మోర్ దెన్ మేల్. అందుకనే వెన్ వీఆర్ డూయింగ్ రిటైర్మెంట్ ప్లానింగ్ మనం మన ఏజ్ని కాకుండా అతని యొక్క భార్య వయసుని కన్సిడర్ చేస్తూ రిటైర్మెంట్ ప్లానింగ్ చేయాలి. నేను 80 ఏళ్ళు బ్రతాను, మా వైఫ్ నాకంటే 10 ఇయర్స్ చిన్నది అంటే ఆమెకి 85 ఏళ్ళు వచ్చిందాక మీరు ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీరు చూసిన పక్షంలో హిస్టారికల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇన్ ఇండియా ఇక్కడ చార్ట్ ఉంది. మధ్యలో కొన్ని పాండమిక్స్ టైంలో డ్రాప్ అవుతుంది. మీరు ఈ చార్ట్ చూస్తే ఇక్కడ చూడండి, కోవిడ్ టైంలో డ్రాప్ అయింది. ఇది ఆల్మోస్ట్ 2 ఇయర్స్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గింది యావరేజ్గా ఓవరాల్. దాంట్లో ఇక్కడ కింద మీరు ఇయర్ వైజ్ చూస్తే 1950లో యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆఫ్ అన్ ఇండియన్ ఈజ్ 41 ఇయర్స్. అది అలా చూస్తే సరిగా 10 ఇయర్స్ పోయాక 1960లో 45.6 ఇయర్స్, అంటే 4 ఇయర్స్ పెరిగింది 10 ఇయర్స్ కాలంలో. మళ్ళీ 1960 నుంచి 1970 నాటికి అది 48, మళ్ళీ 4 ఇయర్స్ పెరిగింది. 1970 నుంచి 1980 నాటికి 53, ఈసారి ఒక మళ్ళీ 4.5 ఇయర్స్ పెరిగింది. దెన్ 1990కి 58, మళ్ళీ 4 ఇయర్స్ పెరిగింది. అండ్ 2000కి 62, మళ్ళీ ఒక 4 ఇయర్స్ పెరిగింది. అండ్ 2010 నాటికి 67, ఈసారి కాస్త ఎక్కువగా పెరిగిందా? ఎస్, ఈసారి ఒక 5 ఇయర్స్ పెరిగింది. అండ్ 2020 నాటికి 70, ఈరోజు 25 నాటికి 72.2, అదే ఫీమేల్ అయితే ఆల్మోస్ట్ 74 ఇయర్స్. ఇది యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ సరాసరిగా. సో బెస్ట్ అనేది దీనికన్నా ఒక 10 ఇయర్స్ ఎక్కువ ఉండొచ్చు, బ్యాడ్ అనేది దీనికన్నా 10 ఇయర్స్ తక్కువ ఉండొచ్చు. మనం ఏది ప్లాన్ చేసినా బెస్ట్కి ప్లాన్ చేయాలి కనుక ఈరోజు మనం రిటైర్మెంట్ ప్లానింగ్ కనుక స్టార్ట్ చేస్తే మనం ఈరోజు 70 ఏళ్ళు ఉన్న వాళ్ళు 82 ఏళ్ళు బ్రతికే అవకాశం ఉంది. కానీ లుకింగ్ ఎట్ ద ట్రెండ్ మనకు అర్థమైంది ఏంటి, ప్రతి 10 ఏళ్ళకి 4 ఇయర్స్ పెరుగుతుంది కనుక ఇప్పుడు ఒక వ్యక్తి టిపికల్గా 40 ఏళ్ళలో ఉంటే ఇంకొక 20 ఏళ్ళు పోయాక ఈ రోజున్న 72 కాస్త 80 అయిపోతుంది. గోయింగ్ ఫార్వర్డ్ దాని తర్వాత అది 85 అవుతుంది, 90 అవుతుంది. ఇప్పుడు మోస్ట్ వెస్టర్న్ కంట్రీస్లో మీరు చూస్తే యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 90గా ఉంటుంది. సో మెనీ పీపుల్ దేర్ ఇన్ యూరోప్, యూఎస్లో మీకు 95-96 ఇయర్స్ చాలా ఈజీగా వెళ్ళదీస్తారు. అక్కడ డ్రైవింగ్ లైసెన్సెస్ 90 క్రాస్ అయ్యాక వాళ్ళ గవర్నమెంట్ క్యాన్సిల్ చేస్తుంది, మీరు ఓల్డ్ ఏజ్ అయిపోయారని. 90 దాటాక, అంటే అక్కడ వరకు వాళ్ళు ఆ కండిషన్లో ఉన్నారు. నా అండర్స్టాండింగ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పారామీటర్లో ఇండియా యూఎస్లో ఉన్న సినారియో కన్నా ఒక 20 ఇయర్స్ మనం వెనకబడి ఉంటాం, బోత్ ఇన్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కానీ, కల్చర్ కానీ, టెక్నాలజీ కానీ. అది ఇంకా తగ్గిపోతుంది. సో మనందరం భవిష్యత్తులో ఎక్కువ కాలం బతికే అవకాశం మెండుగా ఉంది. సత్యనాథన్ల గారు 4 ఇయర్స్ బ్యాక్ ఒక స్టేట్మెంట్ చేశారు, మన కిడ్స్ దోస్ ఆర్ బిలో 20 ఇయర్స్ టుడే ఆర్ 15 ఇయర్స్ ఆయన మెన్షన్ చేసింది, ఆర్ ఎక్స్పెక్టెడ్ టు గో బియాండ్ 100 ఇయర్స్ అన్నారు. అంటే ఇప్పుడున్న యువత అంతా కూడాను భవిష్యత్తులో 100 ఇయర్స్ పైగా పడే
బ్రతికే అవకాశం మెండుగా ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం కనుక రిటైర్మెంట్ ప్లానింగ్ చేస్తే 60 ఏళ్ళకి రిటైర్ అయిన వ్యక్తి తర్వాత ఇంకొక 60 ఏళ్ళకి చేయాల్సిన అవసరం ఉంది. అండ్ 60 ఏళ్ల పాటు లేదా 40 ఏళ్ల పాటు లేదా 30 ఏళ్ల పాటు ఈ ఖర్చులు ఇలాగే ఉండవు కదా, ఈ ఖర్చులు పెరుగుతూ వస్తాయి. సో ముందు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది అనే నిజాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకొని పక్షంలో మన ప్లానింగ్ విల్ గో రాంగ్. సో ఒకప్పుడు ఏమయ్యేదంటే అంత హెల్దీగా ఉన్నారంటే యాక్చువల్ నిజానికి పీపుల్ హెల్దీగా ఉండొచ్చు, కానీ ఆ రోజు కాజ్ ఆఫ్ డెత్ తెలవకపోవటం వలన మనం ప్రతి మరణాన్ని హెల్దీ మరణంగానే కన్సిడర్ చేసాం. పొలం దగ్గర చనిపోతే ఏమంటాం, ఆ బావి దగ్గర ఎవడు పోయినా పోతుందిరా అని చెప్పాం. కానీ ఆయనకి యాక్చువల్గా ఏ కార్డియాక్ అరెస్ట్ వచ్చో డయాబెటీస్ పెరిగో చనిపోయారు. ఆ రోజు డయాగ్నోసిస్ లేవు కనుక ఈ బ్రతినంతకాలం హ్యాపీగా బ్రతికారు, పోయిన రోజు పోయారు, అలానే పోయారు. ఇప్పుడు ఏమవుతుంది, మనం 14 ఇయర్స్ కుర్రోడికి థైరాయిడ్ ఉందని డయాగ్నోస్ చేస్తున్నాం, 26 ఇయర్స్ డయాబెటీస్ ఉందని డయాగ్నోస్ చేస్తున్నాం. వీఆర్ కీపింగ్ ఇమ్ ఆన్ మెడికేషన్. ఆ మెడికేషన్లోనే లైఫ్ నడిపిస్తున్నాడు నెక్స్ట్ 60 ఏళ్ళు 70 ఏళ్ళు. సో ఈ మెడికేషనే కనుక లేకపోతే అదర్ సైడ్ డిస్కషన్ వేరు, పెస్టిసైడ్స్ ఇదంతా వేరు. ఇప్పుడు మనం ఫైనాన్షియల్ ప్లానింగ్లో ప్రాక్టికాలిటీ మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేయడానికి కానీ, ఆహారపు అలవాట్లు కానీ, పొల్యూషన్ కానీ, వర్క్ ప్రెజర్ మాట్లాడదలుచుకోలేదు. ఇక్కడ మనం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుందనేది నిజం. మీరు డేటా పట్టాలండి, కావాలంటే మీరు మీ 4 తరాలు చూడండి. మీ ముత్తాతకి 13 ఏళ్ళకి వయసులో పెళ్ళై ఉంటుంది, 12 ఏళ్ళకి 11 ఏళ్ళకి, 20 18 ఏళ్ళకల్లా కొడుకులు పుట్టుంటారు. ఈయన 40 ఏళ్ళ లోపే తాతయ్య ఉంటాడు, 40 ఏళ్ళ లోపే తాతయ్య ఉంటాడు, 50 ఏళ్ళకి ముత్తాతయ్య ఉంటాడు. సో కాబట్టి మనకి అనిపిస్తుంది వాళ్ళ వయసు కన్నా వాళ్ళ వయసు ఎక్కువగా బ్రతికారని అనుకుంటాం, ఎందుకంటే మునిమనవాడిని చూసారంటాం. కానీ మీరు చూస్తే మునిమనవాడిని 50 ఏళ్ళకి చూసిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు నేను రిటైర్డ్ పీపుల్తో మాట్లాడితే ఎవరికైతే పెన్షన్ ఉందో, గ్యారంటీడ్ ఇన్కమ్ సోర్స్ ఉందో, వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చాలా ఎక్కువగా ఉంది. నేను ఇంతకుముందు చదివిన ఆర్టికల్స్ కాకుండా ఈ మధ్య చేసిన డేటాలో ఏం తెలుస్తుందంటే, మొన్న జరిగిన ఎలక్షన్స్లో, సెంట్రల్ ఎలక్షన్స్లో 2,50,000 మంది 100 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు ఓటింగ్లో పార్టిసిపేట్ చేశారు. ఎలక్షన్ ఓటర్ల లిస్టులో 100 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళు 2 లక్షల పైగా 2,50,000 మంది ఉన్నారని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పింది. అసలు అది పాసిబులా? అండ్ లుకింగ్ అట్ ద ట్రెండ్, ఇది ప్రతి ఎలక్షన్స్కి పెరుగుతుంది. రాబోయే 10 ఏళ్లలో 100 ఇయర్స్ పైబడ్డ వాళ్ళు ఇప్పుడున్న 2.5 లక్షలు కాస్త 13 లక్షలు పైగా పెరుగుతారని అంచనా. మరి మనమేమో తక్కువ అనుకున్నాం. ఇంత వయసు ఉన్న వాళ్ళు ఎప్పుడూ లేరు ఇండియాలో, ఈరోజు ఉన్నారు. వీళ్ళు ఎలా జీవించగలుగుతున్నారని ఆలోచిస్తే దీంట్లో మెజారిటీ పీపుల్ ఆర్ పెన్షనర్స్ లేదా బిజినెస్ మ్యాన్, చాలా నెట్వర్క్ బిల్డ్ చేసిన వాళ్ళు, హైయర్ ఇన్కమ్ సోర్సెస్ ఉన్న వాళ్ళు మాత్రమే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంతకాలం జీవించగలుగుతున్నారు. ఇప్పుడు ఇంకొక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి ముందు వన్ ఆఫ్ మా క్లయింట్తో మాట్లాడితే ఆయన ట్రెజరీలో చేస్తారు. నేను అడిగాను, సార్ మీ ట్రెజరీ డేటాలో మీరు చూసిన పెన్షనర్స్ యొక్క ఏజ్ 100 అబవ్ ఎంతమంది ఉన్నారని అడిగాను. ఆయన అన్నాడు, మా జిల్లాలో నాకు తెలిసి 17 మంది ఉన్నారు సార్ అన్నాడు. ఒక జిల్లాలో 17 మంది పెన్షనర్ సార్ మోర్ దెన్ 100 ఇయర్స్ అని చెప్పారు ఆయన. సార్ వాళ్ళ ఆ పెన్షన్ ఎంత ఉంది అని అడిగితే ఆయన అంటాడు, సార్ చాలా మందిది 1,35,000 కూడా ఉంది సార్, 1,25,000 పైన ఉంది అన్నాడు. నేను అడిగాను, సార్ నాకు ఒక చిన్న డేటా హెల్ప్ చేయండి. ఈ రోజు 100 సంవత్సరాలు తీసుకుందాం. ఈ రోజు ఇందాక కూడా ఒక ఆయన ఈ మంత్ 100 ఇయర్స్ క్రాస్ అవుతున్నారు. సో ఆయన 40 ఏళ్ల క్రితం రిటైర్ అయ్యారు, అంటే 1985లో రిటైర్ అయ్యారు. సార్ ఆ రోజు మీ జీతం ఎంత, ఆ రోజు మీ ఫస్ట్ పెన్షన్ ఎంత అంటే, ఆయన టీచింగ్ డిపార్ట్మెంట్లో చేశారు. ఆయన రిటైర్మెంట్ నాటికి ఆయన జీతం 3,600 ఉందంట. అది కూడా ఆయన గెజిటెడ్ లెవెల్లో ఎక్కువ రోజులు చేశారు కాబట్టి అంత ఉంది సార్, అప్పుడు అంత జీతాలు లేవు అన్నాడు. మొదటి పెన్షన్ ఎంత అంటే 1,300 రూపాయలు, 1,400 స్టార్ట్ అయింది. ఈ రోజు ఆయన పెన్షన్ ఎంత, ఈ రోజు పెన్షన్ ఎంత, 1,26,000 రూపాయలు పెన్షన్లో ఉన్నాడు. 1,26,000 రూపాయలు పెన్షన్. ఎందుకంటే పిఆర్సీలు, డిఏలు పెరిగినప్పుడల్లా పెన్షన్ రివిజన్ అవడం వల్ల ఆ రోజు ఈయన ఆ పెన్షన్కి వెళ్ళారు. అంటే నేను చెప్పదలుచుకున్న ఉద్దేశం ఏంటంటే, బికాజ్ ఈ హాజ్ ఎ పెన్షన్, అందుకనే ఈ రోజు కూడా అంత కాషియస్గా ఉన్నాడు, లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఆ పెన్షన్ అనేది మనిషికి లైఫ్ స్పాన్ని పెంచుతుంది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది, ఆరోగ్యంగా జీవించగలుగుతారు. సో కాబట్టి మీరు కనుక మనం కనుక మన పెన్షన్ని ప్లాన్ చేసుకున్న పక్షంలో అతి ఎక్కువ కాలం బ్రతికే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం దీనికి ఇన్ఫ్లేషన్ జోడించి మనం ప్లాన్ చేసుకోవాలి. ఈ రోజు కనుక ఒక ఫ్యామిలీ ఖర్చు, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న దాంట్లో అతను పీక్ ఆఫ్ హిజ్ ఎర్నింగ్ స్టేజ్లో 60 ఇయర్స్ ఏజ్లో అతని జీతం 3,600 రూపాయలు. సో ఆ రోజు రిటైర్మెంట్ అయినప్పుడు 14,100 రూపాయలు పెన్షన్ వస్తే ఈ రోజు ఆ పెన్షన్ 1,25,000 పెరిగింది. అయితే అదృష్టం ఏంటంటే ఈ రోజు ఆయన విచ్చలవిడిగా ఖర్చు పెడితే 1,25,000 ఆయన ఉంటున్న డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో నెలకి 60,000 మించి ఖర్చు పెట్టలేకపోతున్నాడు. 60,000 ఖర్చు పెట్టిన విషయం కాదు, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఆయన పెన్షనర్ కాబట్టి ఇంత గొప్పగా ప్లాన్ చేసుకోగలిగారు. సో మనం కూడా మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ దృష్టిలో పెట్టుకొని అంత మనకి ఎట్లా డ్రా చేయలేం. సో మన ఖర్చులు ఎంత ఉండొచ్చు ఇంచుమించుగా అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని రిటైర్మెంట్ ప్లానింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు ఎక్స్పెన్సెస్ ఎంత ఉంటాయంటే, మన గవర్నమెంట్ డిక్లేర్ చేసే ఇన్ఫ్లేషన్ 5.626 ఉంటుంది. మనం ప్రాక్టికల్గా చూసిన పక్షంలో ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనేది ఎసెన్షియల్ కమోడిటీ సర్వీసెస్ ఒకటే కాదు, హెల్త్ కేర్ ఇన్ఫ్లేషన్ వేరు, ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ వేరు, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఇన్ఫ్లేషన్ వేరు ఉంటుంది. సరే మనం 7%గా పట్టుకున్న పక్షంలో కూడా 7% పర్ ఇయర్ ఇన్ఫ్లేషన్ అంటే ప్రతి నిత్యావసర
నిత్యావసర సరుకు ధర 10 ఏళ్ళకి రెట్టింపు అవుతుంది. అంటే ఈ రోజు 40 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తి కనుక ఈ రోజు హైదరాబాద్ లాంటి సిటీలో నెలకు ఒక 40,000 ఖర్చు అవుతుంది అనుకుంటే 10 ఇయర్స్ రెట్టింపు అంటే అతని 50 ఏళ్ళు వచ్చే నాటికి అతని మంత్లీ ఖర్చు 80,000కు చేరుకుంటుంది. 60 ఏళ్ళు వచ్చే నాటికి 1,60,000కు చేరుకుంటుంది. 70 సంవత్సరాలు వస్తే 3,20,000 అవుతుంది. 80 సంవత్సరాలు వస్తే 6,40,000 అవుతుంది. 90 ఏళ్ళు వస్తే 12 లక్షల పైగా ఆయన ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది నమ్మశక్యంగా ఉండదు. సార్ అంత అయితే మనుషులు ఎలా బ్రతుకుతారు అని అనుకుంటారు అందరూ. మీరు మళ్ళీ గోయింగ్ బ్యాక్, మీ పేరెంట్స్ కనుక 70 ఏళ్ళు ఉంటే అతనికి 40 ఏళ్ళు అతని జీతం ఎంతో కనుక్కోండి. ఇప్పుడు 70 ఏళ్ళు ఉంటే 40 ఏళ్ళు అంటే 1995. ఆ రోజు గవర్నమెంట్ ఎంప్లాయ్ యావరేజ్ సాలరీ 4,000 5,000 ఉండేది. మరి ఈ రోజు ఆయన ఖర్చు ఎంత ఉంది? 15,000 ఉంది కదా, 20,000 ఉంది కదా, 25,000 ఉంది కదా. అంటే ఆ రోజు అతను డ్రా చేసిన లాస్ట్ సాలరీకి ఈ రోజు ఆయన ఖర్చు 5 రెట్లు పెరిగింది. మరి ఈ రోజు మనం ఈ రోజే లాస్ట్ సాలరీ అనుకుంటే ఈ రోజు 50,000 బ్రతుకుతుంది అనుకుంటే 5 రెట్లు పెరగాలి కదా నెక్స్ట్ 20 ఏళ్ళకి లేదా 30 ఏళ్ళకి. అంటే 2.5-3 లక్షలు అవుతుంది కదా. దిస్ ఇస్ ఆల్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో మన ఈ రెండు పారామీటర్స్, ఇన్ఫ్లేషన్ దృష్టిలో పెట్టుకోవాలి, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ దృష్టిలో పెట్టుకోవాలి. మీకు దీంట్లో డౌట్స్ ఉంటే మీరు గూగుల్ చేయండి లేదా మీ పెద్దవాళ్ళని కనుక్కోండి. 30 ఏళ్ల క్రితం మీకు మీ జీతం ఎంత, మీ ఖర్చు ఎంత, ఈ రోజు మీ ఖర్చు ఎంత, దాన్ని మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు, అది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఇలా ఈ రెండు పారామీటర్స్ మీరు కనిపెట్టగలిగితే తప్ప మీ ప్లానింగ్ సక్సెస్ఫుల్గా అయ్యే ప్రసక్తే లేదు. రాబోయే ఖర్చులంతా మనం ఎన్నాళ్ళ పాటు బ్రతుకుతాం. అండ్ అగైన్ ఇది బిల్డ్ చేయడానికి అనేక మార్గాలు ఉంటాయి. కానీ ఏ మార్గం ఉన్నా మీరు ఎంత ఎర్లీగా రియలైజ్ స్టార్ట్ చేస్తే అంత బెటర్ కార్పస్ బిల్డ్ చేసి పోస్ట్ రిటైర్మెంట్ అంత గొప్పగా లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. ఒక రిటైర్డ్ పర్సన్ యొక్క లైఫ్ స్టైల్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే, ముందుగా మనకి ఇప్పుడు ఒక పవర్ఫుల్ పొజిషన్లో ఒక పోలీస్ డిపార్ట్మెంట్లోనో పబ్లిక్ సెక్టర్ డిపార్ట్మెంట్లో చేస్తే మీకు రెస్పెక్ట్ తగ్గిపోద్ది రిటైర్మెంట్ అయ్యాక. సర్వీస్లో ఉన్నప్పుడు ఉన్న రెస్పెక్ట్ మనం సర్వీస్ దిగిపోయాక జనాలు ఎవరు ఆ రెస్పెక్ట్ వాళ్ళు ఎవరు పైగా మనం కొనుక్కోవాలి దాన్ని. అంటే మన సొంత పిల్లలు మన మనవాళ్ళు మనం ప్రేమించాలన్నా మనం వాళ్ళ ప్రేమని గిఫ్టుల ద్వారా కొనుక్కోవాల్సి ఉంటుంది. ఏ అకేషన్కి పిలిచినా మన ముందుగా స్టేజ్ ఎక్కిస్తారు. అప్పుడు మనం ఎగ్గానే వాళ్ళకి ఏదో ఒక బహుమతి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన ఎక్స్పెన్సెస్ని మనం ప్లాన్ చేసుకోవాలి. నియరింగ్ రిటైర్మెంట్ ఉన్నప్పుడు మనకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి కాదు, ఇక్కడ నుంచి మనం ఎంత ఆదాయం పొందగలం అనేది చూసుకోండి. ఆస్తులు వేరు, ఆదాయం వేరు. అట్లీస్ట్ నియరింగ్ రిటైర్మెంట్ వన్ షుడ్ అండర్స్టాండ్, మీకు డబ్బు ఇచ్చేది మాత్రమే, మీకు నెలవారీ ఆదాయం ఇచ్చేది మాత్రమే మీ ఆస్తి. అది పెరుగుతుంది ఎక్కడ ఉందంటే అది ఆస్తి అవ్వదు. నెలవారీ మీ పాకెట్లోకి డబ్బులు ఇచ్చేది ఆస్తి, మీ దగ్గర నుంచి డబ్బు తీసుకునేది అప్పు. అది సో మీకున్న ప్రతి అసెట్ మీకు ఒక ఇన్కమ్ జనరేటింగ్ అసెట్ లాగా ఉంటే మీకు సొసైటీలో ఆ రెస్పెక్ట్ ఉంటుంది. మీ డబ్బులతో మీరు బ్రతకాలి. మీ ఆస్తులను అలా పక్కన పెట్టి నాకు వచ్చే తక్కువ డబ్బుతో కాంప్రమైజ్ లైఫ్ బ్రతాన్ని అనే ఆలోచన అసలు రాకూడదు. సో మనకంటూ ఒక ఫ్రీడమ్, రెస్పెక్ట్ కావాలంటే పెట్టుకోవాలి. ఇంకొకటి, మనం ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అండ్ ఎక్స్పెన్సెస్ ఎలా పెరుగుతాయని. పోస్ట్ రిటైర్మెంట్ ఎక్స్పెన్స్ విపరీతంగా పెరుగుతాయి. ఇది ఎందుకు పెరుగుతాయి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు మీ నెలవారీ ఖర్చులు ఒక ఎక్సెల్లో వేసుకుంటే మీరు అబ్జర్వ్ చేస్తే వీకెండ్లో మీ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. సండే వచ్చినా సెలవు వచ్చినా ఖర్చు పెరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనిషి పని చేయకుండా ఖాళీగా ఉంటాడో ఖర్చు పెరిగిపోద్ది. మరి రిటైర్మెంట్ అంటే ఇంకా పూర్తిగా పని లేకపోవడం కదా, అంటే ప్రతిరోజు సండేనే కదా, అప్పుడు ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. మీకు ట్రావెల్ చేయాలనిపిస్తుంది, జనాలను కలవాలనిపిస్తుంది, వాళ్ళు మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేస్తారు, మీరు వాళ్ళ నుంచి రెస్పెక్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. అదంతా డబ్బు ఉంటేనే పాసిబుల్ అవుతుంది. డబ్బు లేని పక్షంలో గౌరవం ఉండదు, క్వాలిటీ లైఫ్ ఉండదు. అయితే ద రియల్ లగ్జరీ అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ ఏంటంటే, ఒకటి ఇన్కమ్ ఫ్లో ఉండాలి, ఇంకోటి ఆరోగ్యం ఉండాలి, తర్వాత ఆరోగ్య బీమా ఉండాలి. యాక్చువల్ నాట్ ఓన్లీ ఫర్ రిటైర్మెంట్, ఫర్ ఎనీబడి ద గ్రేట్ లగ్జరీ ఏంటంటే గొప్ప ఇల్లు, గొప్ప కారు కాదు, మంచి ఆరోగ్యం. ఆ ఆరోగ్యం రేపు పొరపాటున క్షీణించినా, యాక్సిడెంట్ అయినా దాని ఖర్చులు భరించగలిగే అంత పెద్ద హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. సో ప్రతి వ్యక్తి రిటైర్మెంట్కి వరకు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, తర్వాత ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, తర్వాత ఇబ్బంది వస్తే ఆస్తులు జరిగిపోకుండా కరిగిపోకుండా ఆరోగ్య బీమా తీసుకోవాలి. అది సాధ్యమైనంత ఎక్కువ తీసుకోవాలి. మళ్ళీ రిటైర్డ్ పీపుల్ వచ్చేసి ఆరోగ్య బీమా ప్రీమియం ఎక్కువ ఉంది కదా, నేను 10 లక్షల కవరేజ్కి 44,000, 55,000, 60,000 కట్టాలా, చాలా ఎక్కువైపోద్ది అంటారు. మరి మీరు ప్రీమియం ఎక్కువ అంటే వచ్చే జబ్బులు ఎలా ఉన్నాయి? ఈ మధ్య ఒక క్లయింట్ చెప్పడం జరిగింది నాకు, వాళ్ళ ఫాదర్ హాస్పిటల్ అయ్యారు. ఫస్ట్ హార్ట్ అటాక్ వచ్చింది, తర్వాత మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయిపోయింది. అతనికి మొత్తం 50 లక్షలు ఖర్చు అయింది. మళ్ళీ ఆయన సర్వైవ్ అవ్వలేదు. అతనికి ఉన్న ఇన్సూరెన్స్ 20 లక్షలు. దాంట్లో ఒక 15 లక్షలు ఆయన తీసుకున్నారు, మన దగ్గర ప్రైవేట్గా తీసుకున్నారు, అండ్ కంపెనీలో 5 లక్షలు ఉంది. ఆ రోజు ఎక్కువగా తీసుకోండి అంటే ఆయన అన్న మాట ఏంటంటే, సార్ దీనికి ఎంత ప్రీమియం పడుతుంది, నేను కట్టలేను అన్నారు. కానీ ఇప్పుడు మొన్న 50 లక్షలు అయితే ఇన్సూరెన్స్ 20 లక్షలు పోగా 30 లక్షలు అప్పు చేయాల్సి వచ్చింది. తన దగ్గర ఉన్న పూర్తి బంగారం అమ్మేశారు. 48 రోజులు హాస్పిటల్లో ఉంటే ఇంచుమించుగా 50 లక్షలు ఖర్చు పెట్టి మనిషి బ్రతకలేదని చెప్పారు. సో ఇది ఒక బిగ్ థ్రెట్ ఏంటంటే పోస్ట్ రిటైర్మెంట్ మన హెల్త్ ఎక్స్పెన్సెస్. దానికి కార్పస్ బిల్డ్ చేయలేము, ఎన్ని ఆస్తులు అమ్మినా సరిపోదు. కాబట్టి ఆరోగ్య బీమా మస్ట్ ప్రతి ఒక్కరికి బిఫోర్ రిటైర్మెంట్. ఆరోగ్య బీమా తీసుకోండి.
మీ ఎక్స్పెన్స్ ఎలా ఉంటాయో ఒక ఎక్సెల్ వేసుకోండి, ఒక లెక్క రాసుకోండి ఒక పేపర్ మీద. దానికి ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మీరు గత 20 ఏళ్ల లైఫ్లో అర్థం చేసుకోండి. 30 ఏళ్ల క్రితం మీ ఖర్చు ఎంత ఉంది, మీ జీతం ఎంత, తర్వాత ఒక 10 ఏళ్ళు పోయాక 20 ఏళ్ల క్రితం ఎంత, 10 ఏళ్ల క్రితం ఎంత, ఈ రోజు ఎంత, అది మీకు ఒక క్లారిటీ ఇస్తుంది. ఆ నెంబర్స్ రాసుకొని చెప్పండి. మీకు ఫర్దర్ ఏమన్నా అనుమానాలు ఉంటే, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉండదు అనిపిస్తే గూగుల్ చేసి చూడండి, లేదా మీ క్వశ్చన్స్ కింద కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి. మనం వీడియో చేసే ప్రయత్నం చేద్దాం ఫర్దర్ దాని మీద. ఇంకోటి, చాలా మంది ఇప్పుడు తక్కువ వయసులో ఉన్నవాళ్ళు, 40 ఏళ్ళు లోపు ఉన్నవాళ్ళు మనం చెప్తున్న నెంబర్స్ నమ్మరు. కాబట్టి ఎవరైనా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు ఉంటే 30 ఏళ్ల క్రితం మీ జీతం ఎంత, మీ మొదటి జీతం ఎంత, ఈ రోజు మీ ఖర్చు ఎంత, లేదా మీ పెన్షన్ ఎంత, ఒకవేళ పెన్షనర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ అనుభవాన్ని కింద కామెంట్స్లో తెలియజేస్తే, నేను అడుగుతుంది ఏంటంటే మిమ్మల్ని, మీరు ఎప్పుడు సర్వీస్ ఎక్కారు, ఆ రోజు మీ శాలరీ ఎంత, మీ రిటైర్మెంట్ ఏ ఇయర్లో అయింది, ఆ రోజు మీ శాలరీ ఎంత, మీ మొదటి పెన్షన్ ఎంత, ఈ రోజు పెన్షన్ ఎంత. గోయింగ్ ఫార్వర్డ్ గవర్నమెంట్ కూడా ఈ పెన్షన్ ఉంచదలుచుకోలేదు. ఇది చాలా బర్డెన్ అయిపోయింది. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా పాత పెన్షన్ దృష్టిలో పెట్టుకొని ప్లానింగ్ చేయలేడు. దానికి ఇప్పుడు పార్లమెంట్లో బిల్స్ పాస్ అవుతున్నాయి, ఏదో ప్లాన్ చేస్తుంది, ఎందుకంటే బర్డెన్ అయిపోతుంది కదా. సో కాబట్టి మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా, మీకు ఒక పెన్షన్ ఉన్నా, దాన్ని ఎస్టిమేట్ వేసుకొని దాంట్లో షార్ట్ ఫాల్ ఉంటే అదర్ కార్పస్ ఎలా బిల్డ్ చేయాలి, ఇన్కమ్ సోర్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలో ప్లాన్ చేయడానికి ఈ డేటా అంతా ఉపయోగపడుతుంది. సాధ్యమంత వరకు ఎవరైనా ఇబ్బంది లేని పక్షంలో మీ మొదటి జీతం ఎప్పుడు, ఏ ఇయర్లో వచ్చింది, ఎంత జీతం వచ్చింది, రిటైర్మెంట్ నాటికి జీతం ఎంత ఉంది, ఆ రోజు ఖర్చులు ఎంత ఉన్నాయి, ఆ రోజు పెన్షన్ ఎంత ఉంది, ఈ రోజు మీ ఖర్చులు మరియు పెన్షన్ మ్యాచ్ అవుతుందా, అవ్వకపోతే మీరు ఎటువంటి ప్లాన్ చేసి చెప్పండి. దాని మీద ఫర్దర్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఇంకా అవకాశం ఉంటే ఎవరైనా 80 ఏళ్ళు పైబడ్డ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని కనుక షేర్ చేసే ఉద్దేశం ఉంటే నాకు కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి. నేను అవకాశం ఉంటే వాళ్ళ ఇంటర్వ్యూ కూడా తీసుకొని వాళ్ళ లైఫ్లో వాళ్ళు నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ నుంచి ఎక్కువ మందికి ఉపయోగపడేంగా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. మన నెక్స్ట్ వీడియోలో మనకు కావాల్సిన కార్పస్ అండ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ తెలుసుకున్నాక వాటిని ఎలా అచీవ్ చేయాలనే డేటాని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్.